స్టాక్ మార్కెట్ అంటే గ్యాంబ్లింగ్, డబ్బులు పోగొట్టుకునే ప్లేస్ అని చాలామంది అనుకుంటారు కదా! కాదు. అంటే ఏంటో నేను చెప్తాను వినండి. సో, ఎగ్జాంపుల్ నాకొక ఏబీసీ అనే కంపెనీ ఉంది. సో, ఇది హాస్పిటల్ అనుకుందాం. సో, ఈ హాస్పిటల్ నేను వైజాగ్‌లో పెట్టాను. చాలా బాగా రన్ అయ్యింది అండ్ మంచి పేరొచ్చింది. సో, ఇప్పుడు నేనేం చేస్తానంటే వేరే సిటీస్‌లో అండ్ కంట్రీస్‌లో కూడా ఎస్టాబ్లిష్ చేయాలనుకుంటున్నా. ఇప్పుడు దానికి నీకు చాలా హ్యూజ్ ఫండ్ కావాలి. అమౌంట్ కావాలి. సో, ఇప్పుడు నేను బ్యాంకులోకి వెళ్ళి నేను ఇంట్రెస్ట్‌కి తీసుకోలేను. ఎందుకంటే వాళ్ళు చాలా ఎక్కువ ఎవ్రీ మంత్ పే చేయాలి. ఇంట్రెస్ట్‌లు అవి ఇవి ఉంటాయి తలనొప్పి. ఇప్పుడు నేను షేర్ హోల్డర్స్‌ని తీసుకోలేను. అన్ని వందల కోట్లు, వేల కోట్లని ఎక్కువ మంది ఇన్వెస్ట్ చేస్తూ ఉంటారు. అంతమందిని నేను షేర్ హోల్డర్స్‌గా తీసుకోలేను. అప్పుడు నేనేం చేస్తాను అంటే స్టాక్ మార్కెట్‌లోకి వస్తాననమాట. ఇక్కడ మనలాంటి వాళ్ళు ఇప్పుడు ఎగ్జాంపుల్ నా దగ్గర ఒక 5,000 ఉంది. సో, దాన్ని తీసుకువెళ్ళి నేను ఒక మంచి కంపెనీలో ఇన్వెస్ట్ చేస్తున్నా. సో, అలాగా మనలాంటి పీపుల్ ఉంటారనమాట. ఇక్కడ పీపుల్ ఫండ్ ఉంటుంది స్టాక్ మార్కెట్‌లో. సో, ఇప్పుడు నేను రిజిస్టర్ అయ్యాను కదా! సో, వాళ్ళకి నా కంపెనీ గురించి తెలిసి, ఓకే, ఇది చాలా మంచి కంపెనీ. దీని మీద కొంత ఇన్వెస్ట్ చేద్దామని చెప్పి, నా కంపెనీలో చాలామంది ఇన్వెస్ట్ చేయడానికి ఇంట్రెస్ట్ చూపిస్తారు. సో, వాళ్ళు పెట్టిన అమౌంట్ అంతా ఏదైతే ఉంటుందో, ఆ పీపుల్ ఫండ్ దానిని తీసుకొని నేను కంపెనీలని స్థాపిస్తాననమాట. వేరే వేరే సిటీస్‌లో గానీ, కంట్రీస్‌లో గానీ. సో, ఇప్పుడు అంటే ఆల్రెడీ ఎస్టాబ్లిష్ చేశాను కదా! దీనిలో నాకు ప్రాఫిట్స్ కూడా జనరేట్ అవుతుంది. సో, నాకొచ్చిన ప్రాఫిట్స్‌లో నేను నా షేర్ హోల్డర్స్‌కి అంటే ఎవరైతే నా మీద ఇన్వెస్ట్ చేశారో వాళ్ళకి కొంత ప్రాఫిట్ షేరింగ్ ఇస్తాననమాట. సో, అలాగా మనకి స్టాక్ మార్కెట్‌లో ప్రాఫిట్స్ అనేవి జనరేట్ అవుతాయి. ఓకే. సో, ఇప్పుడు కొంతమందికి ఇంకొంచెం బాగా ఎక్కువ రిటర్న్స్ వచ్చినాయి. అప్పుడు కంపెనీస్ డివిడెండ్స్ అనే రూపంలో వాళ్ళకి ఇంకొంచెం ఎక్స్ట్రా ప్రాఫిట్ షేరింగ్ ఇస్తూ ఉంటారు. సో, ఇలా మనము కంపెనీల మీద ఇన్వెస్ట్ చేస్తామన్నమాట. సో, ఇది స్టాక్ మార్కెట్ అంటే. అంతేగాని డబ్బులు పోగొట్టుకునే ప్లేసు అది ఇది అని ఏమీ లేదు. ఒక మంచి కంపెనీ చూసి ఆ కంపెనీలో మనం ఇన్వెస్ట్ చేస్తున్నాం. సో, దట్ ఈస్ కాల్డ్ స్టాక్ మార్కెట్. స్టాక్ మార్కెట్‌ని సింపుల్ వేలో నేర్చుకోవాలి అని అనుకుంటే మన ఛానల్‌ని ఫాలో అవ్వండి. అండ్ మన దగ్గర పర్సనల్ ట్రైనింగ్ కూడా అవైలబుల్ ఉంది. అండ్ మీకు ఇంట్రెస్ట్ ఉంది అని అంటే గనుక జాయిన్ అవ్వచ్చు. థ్యాంక్ యూ సో మచ్.